అందరికీ నమస్తే. గవర్నమెంట్‌లో ఏం జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. అంతా చికాకులు, చిల్లర పంచాయతీలు. అసలు ఎవరు ఎవరిని కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అధిష్టానం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అయిందని అర్థం దానికి. ఈ పరిణామాల మధ్య ఒక కొత్త ఆలోచన ఢిల్లీలో నడుస్తున్నట్టుగా ఒక అంశం తెర మీదకొచ్చింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా? ఆయన మారిస్తే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఇట్లాంటి చాలా చర్చల తర్వాత ఒక కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఆయన్నే జానారెడ్డి. జానారెడ్డి ఏంది? హైకమాండ్ పరిశీలన ఉండడం ఏంది? అసలు హైకమాండ్ వ్యూ ఏంది? అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్లో మొత్తం కంపరం మీద ఉన్నారు. మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, సీఎం అందరూ కంపరం మీదే ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడతలేదు, ఒకరంటే ఒకరికి నచ్చలేదు. అసలు అందరూ ఒకటే పని మాత్రం కామన్, ఎవరి పని వాళ్ళదే. కాకపోతే అసూయ. ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాం, మనం తక్కువ సంపాదిస్తున్నాం. నా శాఖలో ఏలు పెట్టి అసలు అంతా ఆయనకు పోతుంది, కొసరంతా మాత్రమే నాకు వస్తుందని ఇట్లాంటి అసూయ, ఇట్లాంటి అన్ని వ్యవహారాలతోన ఇవన్నీ బయటకు వచ్చినాయి. వీళ్ళందరూ కలిసి పంచుకుంటే ఎవరికి బయటికి రాదు ఇష్యూ. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను దొంగలతో పోలుస్తున్నాను, మీరు ఇంకొక ఆప్షన్గా ఆలోచించకండి. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగలు సమానంగా పంచుకోరు అనుకో, బయటికి రాదు ఇష్యూ. ఎక్కడైతే వాళ్ళ మధ్య పంపకాల మధ్య తేడా వస్తుందో అప్పుడు ఆ ఇష్యూ బయటకు వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఏ పంపకాలు తేడా వచ్చినావో ఏమైందో ప్రజల ముందు ఆవిష్కృతమైంది ఆల్రెడీ. ప్రతి గొడవలో డబ్బుల గొడవనే, ప్రతి వివాదం డబ్బుల చుట్టే తిరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్లో. కాబట్టి ఇప్పుడు అసలు జానారెడ్డి పేరేంటి? జానారెడ్డిని ఏం చేస్తుంది అధిష్టానం? జానారెడ్డి ఎక్కడో మూల కూర్చున్నాడు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. అసలు జానారెడ్డి పేరు ఎందుకు పరిశీలిస్తున్నారు? కొందరు అంటున్నారు 3 నెలల్లో ఒక పెద్ద పెనుమార్పు వస్తుంది అని. ఆ పెనుమార్పు ఏందో మనకు ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఆ 3 నెలల్లో జరిగే పెనుమార్పుకు జానారెడ్డి పేరు పరిశీలనకు రావడం అనేది, చర్చకు రావడం అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు అదే అంశం మీద మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మనది, మనం వాస్తవాలు మాత్రమే మాట్లాడుకుందాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. సింపుల్, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన డ్యూటీ. అది మీకోసం చెప్తా, తెలంగాణ ప్రయోజనాల కోసం చెప్తా. ఈ ఛానల్ మనది, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మరింత బలోపేతం చేస్తే మీకు ఇంకా మంచి వార్తలు కూడా చెప్పే అవకాశం దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను వెనుక ఒక మ్యాటర్ రాసిన, తెరపైకి జానారెడ్డి అని రాసిన. ఏంది అసలు జానారెడ్డి పాత్ర ఏంది? ఇప్పుడు జానారెడ్డి ఆయన కొడుకు ఎంపీ చేసిండు, ఒక కొడుకు ఎమ్మెల్యే చేసిండు. జానారెడ్డి రాజకీయాలకి వెళ్ళి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు జానారెడ్డి పేరు ఎందుకు పరిశీలనకు వచ్చింది? జానారెడ్డి పేరు ఎందుకు చర్చకు వచ్చింది? ఇది ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైందంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డిని మార్చాలి అనేది ఫిక్స్ అధిష్టానంలో. చాలామందికి చాలా డౌట్ ఉంటాయి. రేవంత్ రెడ్డిని ఎందుకు మారుస్తలేరు? ఆయన అధిష్టానానికి ఎదురుదిరిని ఎందుకు మారుస్తలేరు? ఆయన రాజీనామా చేస్తాను, నిన్న మనం చూసినాం కదా గొడవ. నేను అవసరమైతే రాజీనామా చేస్తాను కూడా క్యాబినెట్లో మినిస్టర్లతో మాట్లాడినట్టుగా వార్త బయటకు వచ్చేసింది కదా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాష్ట్ర కథనమంతా ఏం రాసిండ్రు? మినిస్టర్సే ఈ ప్రభుత్వాన్ని మొత్తం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ముద్ర వేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు ముద్ర వేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేయని అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు బహిరంగంగా బయటికి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాలన పైన అధిష్టానం, ఎమ్మెల్యేలు, అంటే పార్టీలో అంతర్గతంగా ప్రజలు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని మారిస్తే ఏమో జరుగుతుందేమో, రేవంత్ రెడ్డిని మారిస్తే అంతా కక్కవికలం అవుతుందేమో, ఈ ప్రభుత్వం ఉండదేమో, రేవంత్ రెడ్డి ఉత్తగుంటాడా, రేవంత్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలను, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చుకొని పోయి బీజేపీ సపోర్ట్తోన, అంటే బీజేపీ బహిరంగంగా సపోర్ట్ చేయదు, లోపల సపోర్ట్ చేసి అవసరమైతే ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఇంకొక పార్టీ పెడతాడు ఆయనే అవసరమైతే, అందరిని తీసుకొచ్చి. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. బట్ అధిష్టానం మాత్రం జానారెడ్డి అనే ఒక మందును ఇక్కడ ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకే ఈ అంశం తెర మీదకి వచ్చిందని చెప్తున్నారు. అదే జానారెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. ఇదంతా నేను 2011-12 టైంలో చెప్తున్నా. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాకముందు అనుకుంటాను, నాకు తెలిసి రోషయ్య, కిరణ్ కుమార్ మధ్యలో ఏమైందంటే జానారెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ ఉద్యమం చల్లారుతుంది, తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఉద్యమం కొంచెం ఆగుతుంది, కొంచెం చల్లబడుతుంది తెలంగాణని ఒక ప్లాన్ చేసిర్రు. జానారెడ్డి కూడా చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి కమ్మని. చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలు సహించరు, కొడతారు, కాబట్టి ఇప్పుడు వద్దు, నేను తీసుకోనని చెప్పేసి ఆయన మొహమాటంగా చెప్పేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో మూలకు ఉన్నోళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, చాలాసార్లు జరిగింది అట్లా. అప్పుడు నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. మర్రిచెన్నారెడ్డి గురించి చెప్పాలి. మర్రిచెన్నారెడ్డి 1980లోనే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2.5 years ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత
మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే ముందు పరిణామాలు చెప్తే జానారెడ్డిని ఎందుకు పేరు పరిశీలనలోకి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమైందంటే 1982లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు మరి చెన్నారెడ్డి. పార్టీలో అంత గొడవలు, ఆ గొడవల మధ్య ఆయన సస్పెండ్ అయ్యి తెలంగాణ ప్రజాసమితి అని ఒక పార్టీ పెట్టిండు. తర్వాత 83లో అనుకున్న ఫలితం రాలేదు. 83 ఎన్టీఆర్ ప్రభంజనం కాబట్టి అప్పుడు కాంగ్రెస్ విఫలమైంది. ఈయన తెలంగాణ ప్రజాసమితి ఫెయిల్ అయిపోయింది. ఇక 1984 మొత్తానికి దూరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా సస్పెండ్ అయింది కాబట్టి దూరంగా ఉన్నాడు. కానీ 1988లో మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకున్నారు. అప్పటికి ఆయన ఏ ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు మరి చెన్నారెడ్డి. అంతా రాజకీయాలకు విరామం పలికి రెస్ట్ ఇచ్చేసి ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. 1988లో ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకొని ఆయనకు ఎలక్షన్స్ ముందు 89 ఎలక్షన్స్ ముందు పీసీ చీఫ్ ఇచ్చారు 6 months ముందు. తర్వాత 89లో ముఖ్యమంత్రి అయిపోయాడు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిపోయాడు. మూల కూర్చున్న మరి చెన్నారెడ్డి, ఏ పదవి లేని మరి చెన్నారెడ్డికి పిలిచి పీసీ చీఫ్ ఇచ్చి మళ్ళీ సీఎం చేసిండ్రు. సేమ్ పివి నరసింహారావు విషయంలో కూడా ఇట్లా జరిగింది. రాజీవ్ గాంధీ 1991 మేలో చనిపోయిండు. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయింది. రాజీవ్ గాంధీ అప్పటికి ప్రధానమంత్రి దిగిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రధానమంత్రి కాదు. 1989లో కాంగ్రెస్ ఓడిపోయింది. రాజీవ్ గాంధీ అంతకుముందు ప్రధానమంత్రి. జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. వీపీ సింగ్ 1 సంవత్సరం, చంద్రశేఖర్ 1 సంవత్సరం ప్రధానమంత్రులుగా ఉన్నారు. 91 మేలో చనిపోయాడు రాజీవ్ గాంధీ. బెరముదూరులో బాంబు పిలిచి చంపేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కకావికలం అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు, ఇంకా అధికారంలో కూడా లేదు. అప్పుడు పివి నరసింహారావు తట్టాపుట్టా జరుపుకొని ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసిండు తెలంగాణకి. వస్తే పిలిచి 1991 అదే సంవత్సరం మేల రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. జూన్లో ఆయన ప్రధానమంత్రి చేసిండు. ఎవరు ఊహించలే పరిణామాలు. మన దగ్గర కూడా వైఎస్ రాజశేఖర్ చచ్చిపోయిన తర్వాత రోషయ్య అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యమంత్రి అయ్యాడు. రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 year ఉన్నాడు అటు ఇటు. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించలే. కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి కూడా కాదు అప్పటికి. కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు విప్ ఉండే, అంతే. ఇక అందరు ఎవరెవరో పోటీలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కాలే. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇట్లా కాంగ్రెస్లో ఎక్కడో మూలకు కూర్చున్న వ్యక్తులను తీసుకొచ్చి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసిన హిస్టరీ ఉంది. ఇప్పుడు జానారెడ్డిని చేయడం వల్ల ఏమవుతుంది కాంగ్రెస్కు? జానారెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? జానారెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల కాంగ్రెస్ ఆశిస్తున్నది ఏంటంటే ఈ గొడవలన్నిటికీ చమరగీతం పాడవచ్చు, ఈ గొడవలన్నీ తగ్గిపోతాయి. ఈ క్యాబినెట్లో కూడా చాలా రీషఫలింగ్ జరుగుతుంది. ఒకవేళ జానారెడ్డి వస్తే దీనిలో చాలామంది మారిపోతారు. వీళ్ళను కంట్రోల్ చేసే ఒక పెద్దరికం దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. సేమ్ టైం కేసీఆర్కు సమానమైన లీడర్ ఒకరు కావాలి వీళ్ళకి. కేసీఆర్కు సమానమైన లీడర్ జానారెడ్డి అయితే పెద్ద మనిషి, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఆయన, కొంచెం అందరిని మేనేజ్ చేయగలడు. అందరూ కూడా కొంచెం వింటారు, జానారెడ్డి మాట వింటారు. ఇది జానారెడ్డి ఇప్పుడు ఇంట్లో కూర్చుండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో 1-2 మినిస్టర్స్ కూడా పోయి రహస్యంగా సమావేశం అయ్యించారు ఆయన దగ్గర అంటున్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఉప్పందిందేమో తెలియదు. జానారెడ్డి రావడం వల్ల ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి రేసులో ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి, లేకపోతే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, తర్వాత రాజనరసింహ, వీళ్ళు కూడా ఏమనలేరు. జానారెడ్డి వస్తే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా జానారెడ్డిని వ్యతిరేకించలేడు. ఇప్పుడు జానారెడ్డికి వెనక ముందు తోడున్నది జానారెడ్డే. రేవంత్ రెడ్డి సలహాలు ఇస్తున్నది జానారెడ్డే. రేవంత్ రెడ్డి కష్టం వచ్చినప్పుడల్లా జానారెడ్డి ఇంటికి పోతాడు, కూర్చుంటాడు. ఆడ పార్టీలో ఇబ్బంది వచ్చినా, అధిష్టానం దగ్గర ఇబ్బంది వచ్చినా జానారెడ్డి సలహాలు తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఆబ్జెక్షన్ చేయడం అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ ప్లస్ పార్టీని నడిపించగలడు, ప్రభుత్వాన్ని నడిపించగలడు. అంతకుముందు హోమ్ మినిస్టర్గా పనిచేసినారు, చాలాసార్లు మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఒక పెద్దరికం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి జానారెడ్డి అయితే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచన ప్రస్తుతం ఢిల్లీలో నడుస్తుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అది మెచ్యూర్డ్ కాకపోవచ్చు, కానీ ఒక 2-3 months తర్వాత మెచ్యూర్ రావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండ్రు, సీఎం పదవి ఉంది, సీఎం సీటు ఉంది, ఆ సీట్లో రేవంత్ రెడ్డి కూర్చుంటున్నాడు. కానీ ఆయన సీఎం హోదాను లెవెల్ చేయలేకపోతున్నాడు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అంతే, సీఎం సీట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంతవరకే. కానీ దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి ఒక సీఎం లెవెల్కి ఎదగలేకపోతున్నాడు. ఎంతసేపటికి ఆయన ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటున్నాడు తప్ప ఆయన మంచి రాజకీయ నాయకుడు అని పేరు తెచ్చుకున్నాడేమో కానీ పరిపాలనగా మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఇవి ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇవే కుంపట్లు, ఇవే కొట్లాటలు, ఇవే పంచాయతీలు ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎప్పుడో ఒక 6-7 months బ్యాకే ఢిల్లీ పోయినప్పుడు అడిగినారు అధిష్టానం వాళ్ళు, ఏం చేద్దాం, నువ్వేమైనా రెడీ ఉన్నావా అంటే లేదు నేను ఇప్పట్లో రెడీ లేను, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవని ఉత్తమ్ కుమార్ చెప్పినట్లు ఒక పెద్ద చర్చ కాంగ్రెస్లో ఉంది, రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ఉంది. ఇంకా మిగతా వాళ్ళను పెద్దగా నమ్మే పరిస్థితుల్లో అధిష్టానం లేదు. బట్టి విక్రమార్కను నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తేనే మొత్తం కమిషన్లు ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి, ఆయన ముఖ్యమంత్రి చేయలేమనేది ఒకటి నడుస్తుంది. రాజేంద్ర సింగ్ సైలెంట్గా ఉన్నాడు, బట్ ఆయన సైలెంట్గానే ఉండిపోయాడు.
తర్వాత శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజిక సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఇస్తే కరెక్ట్ కాదు అనేది ఎందుకో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా అరుదు ఉంటుంది, ఇక్కడ సాధ్యం కాదు, అది మంచిది కాదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇక ఇంకెవరున్నారు, కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు మనకు తెలుసు అంత విషయం, అంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉన్నది వాళ్ళ వ్యవహారం. ఇట్లా ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి ఇచ్చినా సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. జానారెడ్డి అయితేనే ఇవన్నీ సెట్ చేయగలడేమో, చాలా చర్చలు ఊహాగానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి దింపేస్తే ఆయన ఇక్కడ నుంచి 30 మందిని తీసుకుపోతాడు, అక్కడి నుంచి 30 మంది వస్తారు, బీఆర్ఎస్కి వెళ్ళి కొంతమంది వస్తారు, అందరు కలిసి బీజేపీ సపోర్ట్తో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చాలా చర్చలు ఉన్నాయి. కానీ వాటన్నిటికి చెక్ పెట్టిన ఈ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలంటే కూడా జానారెడ్డి లాంటి ఒక సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ ఈ రేవంత్ రెడ్డి వ్యూహాలను కూడా చెక్ పెట్టవచ్చు అనేది ఒక చర్చ ఉండొచ్చు బహుశా. అది కూడా ఒక పాయింట్, నిజంగానే వ్యాలిడ్ పాయింట్. ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్న సర్క్యూమ్టెన్సెస్లో జానారెడ్డి పేరు తెర మీదకి వచ్చినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇక ఈ అసలు రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఎవరు అంటున్న టైంలో వాడి అధిష్టానానికి జానారెడ్డి పేరు ఎందుకు గుర్తుకొచ్చిందో, ఢిల్లీలో ఉన్న వాళ్ళు జానారెడ్డి పేరు ఎందుకు పరిశీలిస్తున్నారో ఇవన్నీ కూడా ఒక కొత్త చర్చనే. బట్ ఇదంతా మెచ్యూర్ కావడానికి ఒక 3 months టైం పట్టవచ్చు అంటున్నారు. ఒక 2-3 months కానీ ఎక్కువ టైం పట్టే అవకాశం ఏం కనిపిస్తలేదు. ఇక అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా సడన్గా జరుగుతాయి. ఇప్పుడు కూడా చర్చలు జరగవు. ఇవన్నీ కూడా రాత్రి జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా ఎదురు చూద్దాం. చాలా పాలిటిక్స్ అయితే కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్, హైకమాండ్ ఢిల్లీ పాలిటిక్స్, తర్వాత ప్రభుత్వంలో నడుస్తున్న పాలిటిక్స్, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.